ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లయితే కనిపిస్తా ఉంది. ఆమె ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అవడం చర్చనీయాంశమైంది. ఇక వినేష్ తో పాటు బజరంగ్ పునియా కూడా రాహుల్ ను కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో వినేష్ పునియా పోటీ ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జూరానా స్థానం నుంచి వినేష్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లయితే సమాచారం. ఇక పునియాను బంద్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఏఐసీసీలో కీలక పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరి చేరికతో హర్యానాలో జాట్ల ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మరింత సంఘటితమవుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేసినా, ప్రచారం చేసినా పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, మహిళలు నీరాజనాలు పడతారని యోచిస్తున్నారు. కాంగ్రెస్ ఆప్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్న వేళ వీరిద్దరూ కాంగ్రెస్లో చేరితే పార్టీకి మరింత బలం చేకూరినట్లవుతుంది. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లుండగా ఆప్ తమకు 10 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ మాత్రం 7 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పినట్లు సమాచారం. మరోవైపు వినేష్ సోదరి బబిత 2019లో బీజేపీ తరపున దాద్రీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానంలో బబితకు పోటీగా వినేష్ ను దించాలి అని కాంగ్రెస్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.